ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హెయిర్ రూట్స్ని గట్టిపరచటానికి, జుట్టు బాగా ఎదగటానికి, హెయిర్ రూట్స్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ని త్వరగా నిర్మూలించటానికి, జుట్టు విరక్కుండా మంచి సిల్కీగా షైనీగా ఉండటానికి గంజి మర్దన అద్భుతంగా ఉపయోగపడుతుంది. జుట్టుకి గంజి మర్దన చేసుకోవటం ద్వారా 4 రకాలుగా జుట్టుకి లాభం జరుగుతుంది. హెయిర్ రూట్స్ని బాగా గట్టిగా ఉండేటట్టు జుట్టు ఊడకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా 4 రీజన్స్ గంజి మర్దన ద్వారా జుట్టుకు జరిగే మేలు గురించి ఈరోజు ఎపిసోడ్ ద్వారా మీ అందరికీ ఒక అవగాహన కలిగించబోతున్నాం. పూర్వం రోజుల్లో అయితే ముడి బియ్యాన్ని అన్నం వండుకున్నప్పుడు, కాస్త ఎక్కువ మందికి అన్నం వండుకున్నప్పుడు ఆ గంజి వార్చేసేవారు. తినటానికి కూడా గంజి పోసుకుని అన్నం తినేసేవారు. లేదా గంజి ఉదయమే త్రాగేసి కొంతమంది పనిలోకి వెళ్ళిపోయేవారు. ఆ గంజిలోకి అనేక పోషకాలు వస్తాయి ఉడికినప్పుడని మనకు తెలుసు. అలాంటి గంజిని మనకు బట్టలకు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆ గంజిని మనం మర్దన బాగా చేసినప్పుడు అందులో ఇనోసిటాల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే హెయిర్ రూట్స్లోకి వెళుతుందట. ఈ ఇనోసిటాల్ కెమికల్ కాంపౌండ్ హెయిర్ రూట్స్లోకి వెళ్ళి ఆ కొలాజన్ ప్రొడక్షన్ని పెంచుతుంది. చర్మం లోపల పొరలో కొలాజన్ బ్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి, బ్యాండ్స్, కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ అంటారు. ఈ బ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉంటే జుట్టు కుదురు దృఢంగా పట్టుంచుతుంది అనమాట. మట్టిలోకి వేళ్ళు అల్లుకుని చెట్టుని ఎట్లా దృఢంగా వేళ్ళు పట్టేస్తాయి, ఈ కొలాజన్ బ్యాండ్స్ హెల్దీగా ఉంటే జుట్టు కుదురు స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ కొలాజన్ ఉత్పత్తి పెంచడానికి ఇనోసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ గంజిలో ఉన్నది డైరెక్ట్గా హెయిర్ రూట్కి వెళ్ళి అట్లా మేలు చేస్తున్నది. ఈ కొలాజన్కి విటమిన్ సి కూడా కావాలి. సహజంగా మనం తీసుకున్న ఆహారంలో న్యాచురల్గా వెళ్ళిపోతుంది. అందుచేత ఈ గంజి మర్దన వల్ల హెయిర్ రూట్కి జరిగే మేరది. అందుకని జుట్టు త్వరగా ఊడిపోకుండా హెయిర్ రూట్ని గట్టిగా పట్టుకోవటానికి, దృఢంగా ఉండేటట్టు చేయటానికి ఇది నెంబర్ 1 రీజన్. అలాగే రెండవ లాభం ఏమిటంటే వెంట్రుక కెరాటిన్ అనే ప్రోటీన్. ఎరువేస్తే చెట్టు బాగా ఎదిగినట్టు ఈ కెరాటిన్ అనే ప్రోటీన్ ప్రొడక్షన్ బాగా జరిగితే హెయిర్ రూట్ బాగా ఎదుగుతూ ఉంటుందన్నమాట. వెంట్రుక స్పీడ్గా ఎదగటానికి, కొంతమంది జుట్టు నాకు అసలు ఎదగట్లేదు అంటారు. జుట్టు బాగా ఎదగాలి, పొడవుగా అవ్వాలి అంటే కెరాటిన్ ప్రొడక్షన్ పెంచాలి. ఈ గంజిలో ఉండే ఎలాంటోయిన్ అనే కెమికల్ కాంపౌండ్ హెయిర్ రూట్స్లో ఉండే కెరటినోసైట్స్ అంటారు. కెరటిన్ ఉత్పత్తి చేసే కణజాలాన్ని స్టిమ్యులేట్ చేసి కెరటిన్ ప్రొడక్షన్ని పెంచడానికి ఈ కెమికల్ ఉపయోగపడుతుంది. అలాగే గ్రోత్ బాగా రావటానికి కొన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ కావాలి. నియాసిన్, బయోటిన్ ఇవి గంజిలో ఉంటాయి అన్నమాట. ఈ బయోటిన్, నియాసిన్ లాంటివి హెయిర్ రూట్స్ కంది ఈ సింథసిస్, జుట్టు వెంట్రుక కెరాటిన్ అనే ప్రొడక్షన్ బాగా జరగటానికి ఈ 2 పోషకాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి కూడా గంజిలో ఉన్నాయి. డైరెక్ట్గా హెయిర్ రూట్స్లో ఆ కెరటిన్ ప్రొడక్షన్ చేసే కెరటినోసైట్స్కి, ఆ కణజాలానికి చేరటానికి గంజి మర్దన డైరెక్ట్గా ఉపయోగపడుతున్నదని రుజువైందనమాట. ఇక మూడవది, జుట్టు కుదుళ్ళకి ఇన్ఫ్లమేషన్ లాంటివి రాకుండా రక్షించుకోవటానికి, ఫ్రీ రాడికల్స్ అంటే హాని కలిగించేవి దాడి చేసినా దాన్ని తిప్పికొట్టడానికి, ఆ ఫ్రీ రాడికల్స్ వాటిని నిర్మూలించటానికి ఇనోసిటాల్ ఒక యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుందంట. అలాగే గంజిలో ఫినోలిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 2 కలిపి యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడి జుట్టు కుదుళ్ళకి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కలిగించి జుట్టు ఊడకుండా కాపలా కాయటానికి, మరి గాలిలో నుంచి కెమికల్ పొల్యూషన్ లాంటివి వెళ్ళి ఇట్లాంటివి ఏమన్నా వెళ్ళినా ఆ ఫ్రీ రాడికల్స్, మన లోపల ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ కూడా జుట్టు కుదుళ్ళని వీక్ చేసేస్తాయి. దానికి కాస్త ఇన్ఫ్లమేషన్ వచ్చేటట్టు కూడా చేసేస్తుంటాయి. అలాంటి వాటిని రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడటానికి ఇది 3వ రీజన్గా చెప్పడం జరిగింది. ఇక 4వది, జుట్టు సిల్కీగా, షైనీగా, మంచిగా ఉండటానికి ఈ గంజిలో ఉండే పొటాషియం, జింక్, మెగ్నీషియం ఇలాంటి సూక్ష్మ పోషకాలు మరి అన్నం ఉడికేటప్పుడు అందులో ఉన్నాయి. ఇట్లాంటివి కొన్ని వచ్చేస్తాయి కదా. ఇవి అప్లై చేయటం ద్వారా హెయిర్ రూట్స్కి వెళ్ళి హెయిర్ రూట్స్లో ఉండే ఆయిల్ గ్లాండ్స్ని సరిగా పనిచేసేటట్టు చేసి
హెయిర్కి అట్లా షైనీగా సిల్కీగా ఉండేటట్టు, జుట్టు విరిగిపోకుండా సాఫ్ట్గా ఉండేటట్టు. హార్డ్ అయితే విరిగిపోతుంది. ఆయిల్ ప్రొడక్షన్ సరిగా లేదనుకోండి, హార్డ్ అయ్యి అట్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. సరైన మోతాదులో ఆయిల్ ప్రొడక్షన్ వచ్చేటట్టు చేయటానికి ఈ 3 రకాల కెమికల్ కాంపౌండ్స్ మంచిగా ఉపయోగపడుతూ, జుట్టుకి అందరూ కోరుకునే షైనీ, సాఫ్ట్గా, ఇట్లా సిల్కీగా ఉండేటట్టు చేయటానికి గంజి మర్దన ఉపయోగపడుతున్నదట. ఈ 4 రకాల లాభాలు గంజి వల్ల వస్తున్నాయని సైంటిఫిక్గా స్టడీ జరిగింది. దాని ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంది. మరి ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి? మంచిగా మిల్లెట్స్ కానీ, ముడి బియ్యం కానీ ఇట్లాంటి వాటిని వండినప్పుడు వచ్చిన గంజిని తీసి జుట్టు కుదుళ్ళ భాగానికి, జుట్టుకి మరియు జుట్టు మాడు భాగానికి, కుదుళ్ళ భాగానికి గంజిని బాగా మర్దనలాగా చేసుకోండి. ఒక 5-10 నిమిషాలు, పావుగంట సేపు. అలా గంజి బాగా పట్టించిన తర్వాత అది ఆరిపోతుంటుంది, మళ్ళీ పట్టిస్తుంటాం. అట్లా 10-15 నిమిషాలు అట్లా పట్టించి డ్రై అయ్యే వరకు ఒక ½ అన్ అవర్ మీరు అట్టు పెట్టుకోండి. బాగా డ్రై అవ్వాలి. అలా అయిన తర్వాత ఈలోపు దాని యాక్షన్ అక్కడ జుట్టు కుదుళ్ళ మీద పనిచేస్తుంది. అలా స్నానం చేయొచ్చు. ఉదయం పూట అంత సమయం ఉండదు అనుకున్నప్పుడు ఈవినింగ్ టైం ఆఫీసుల నుంచి వచ్చాక కానీ, నైట్ స్నానానికి వెళ్ళే ముందు అట్లా గంజి పట్టించేసి ½ అన్ అవర్ ఉంచుకుని అప్పుడు స్నానం చేసేసుకుంటే ఈ ఫలితాలు బాగా అట్లా వస్తాయి అన్నమాట. డైలీ అప్లై చేసి చూడండి. ఎప్పుడన్నా వారానికి ఒక రోజు 2 రోజులు కుదరపోయినా పర్లేదు, కానీ ఎక్కువగా రెగ్యులర్గా అప్లై చేసినప్పుడు దీనివల్ల ఫలితాలు మనకి వెంటనే రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకని రకరకాల కెమికల్ కాంపౌండ్స్, రకరకాల మెడికేషన్స్ ఇట్లాంటి వాటిని జుట్టుకు అప్లై చేసే కంటే ఇట్లాంటి న్యాచురల్ ట్రీట్మెంట్స్ జుట్టుకి చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేనిది, ఖర్చు లేనిది, జుట్టుకి అటు ఎదగటానికి, దృఢంగా ఉండటానికి, షైనీగా ఉండటానికి, జుట్టు గ్రోత్ బాగా మంచిగా ఉండటానికి ఇన్ని రకాలుగా గంజి మర్దన ఉపయోగపడుతుంది. కాబట్టి న్యాచురల్గా ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.